అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై 7వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికితో సాయంత్రం 4 తర్వాత స్వయంగా ఆ వ్యక్తే మీతో ఇలా అంటారు. తర్వాత అది విన్న తర్వాత మీకు ఏం మాట్లాడాలో తెలియదు, అంటే మాటలు రావని చెప్పుకోవచ్చు. అసలు ఏమంటారు, ఈ యొక్క కుంభరాశి వారితో ఏ వ్యక్తి ఏమని చెప్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, కుంభరాశి వ్యక్తులకి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలనైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలోనే ఎలాంటి వార్తలు రాబోతూ ఉన్నాయి, ఏ వ్యక్తితో మీరు ఏమి అంటారు, అలానే ఆ వ్యక్తి మాటలు విని మీరు ఎందుకు మాట రాదో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఆర్థిక స్థితి కొంత మేరకుగా ఉంటుంది. కుటుంబ బాధలు కూడా తొలగిపోతాయి. మానసికంగా కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు అయితే అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనులు అయితే వేగవంతంగా పూర్తవుతాయి. బాధ్యతలు కూడా అప్పగించవద్దు. ఎవరికి కూడాను నోటీసులు అందుకుంటారు. కొన్ని సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే మీ యొక్క పిల్లల యొక్క మొండితనం అనేది మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధానంగా అయితే ఉంటుంది. దానికోసం మీరు ఇష్టదైవాన్ని ఆరాధించండి. అలా ఇష్టదైవం ఆరాధన అనేది మీకు ఖచ్చితంగా కూడా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా జ్ఞానం చేసే వ్యక్తిత్వం అనేది ఉంటుంది. దాన ధర్మాల పట్ల కూడా వీరికి ఎక్కువగా ఆసక్తి అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క దాన ధర్మాలే వీరిని కాపాడుతాయి. అలాగే మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువు ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి సరి అయిన సమయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలలో కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది పడుతుంది. అంతేకాకుండా చెడు ప్రభావం పడితే మరికొన్ని రాసుల వారికి మంచి ప్రభావం కూడా పడుతుంది. గ్రహాలు ఉన్న స్థితులను బట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం అనేది పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. రాహువు ఎల్లప్పుడూ కూడా సానుకూలమైన ఫలితాలను అందజేస్తాడు. అంతేకాకుండా వీరికి ఆయన అనుగ్రహం లభించి జీవితంలో ఎప్పుడూ కూడా పొందలేనంత డబ్బుని పొందబోతున్నారు. అలానే వీరు ఎన్నడూ కూడా పొందలేని ఆకస్మిక ధన లాభాలు కూడా పొందగలరు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు కూడా పొందే అద్భుతమైన అదృష్టాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా రాహు యొక్క అనుగ్రహం లభించి కఠినమైనటువంటి పనులు కూడా అతి సులువుగానైతే చేయగలుగుతారు. అందువలన వీరికి అదృష్టం అనేది ఎక్కువగానే పట్టడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహం యొక్క అనుగ్రహం వలన ఎల్లప్పుడూ కూడా లాభదాయకమైనటువంటిదిగా ఉంటుంది. అయితే కొంతమందికి కుంభరాశి జాతకులకు ఇలా అనుకోవచ్చు, మాకు మాత్రం అసలు లాభదాయకంగా లేదు, మాకు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఇటు ఆర్థికంగా చూసుకున్నా, అటు సంతాన పరంగా చూసుకున్నా, అంటే పిల్లల పరంగా చూసుకున్నా, అలానే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది అసలు లేదు, చికాకులు మాత్రమే ఉన్నాయి. మాకు ఎప్పుడు కూడా కష్టాలే, ఆ కష్టాలు మమ్మల్ని వీడి వెళ్ళట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. అయితే తప్పకుండా మీకు కూడా ఏదో ఒక రోజు, అంటే అందరికీ ఒకే రోజు ఒకే ఫలితం అనేది ఉండకపోవచ్చు.
మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కష్టాలైతే తొలగిపోయి ఇక బాధల నుండి విముక్తిని పొందే రోజు సమయం అనేది వచ్చి పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమయంలో వీరికి కుటుంబ సమస్యలు తొలగిపోయి వీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరు. అంతేకాకుండా కొన్ని గ్రహాల స్థితిగతులు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి వీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే రోజు కూడా అతి త్వరలోనే రానుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఎల్లప్పుడూ రాహువు అనుగ్రహం లభిస్తుంది. వీరికి కెరియర్ పరంగా ఎన్నో రకాల మార్పులు వస్తాయి. చివరికి వీరు పురోగతి సాధించగలరు. అంతేకాకుండా ఉద్యోగ పరంగా కూడా వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించేంత వరకు కూడా అసలు కూడా ఊరుకోరు అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సాధించాలి అంటే 100% కూడా సాధించి తీరుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్టం ఉండి వారితో పాటుగా ఈ యొక్క రాశి అంటే కుంభరాశి వారికి డబల్ అదృష్టం అనేది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. బోలెడు ప్రయోజనాలు కలగబోతున్నాయి. వీరికి రాహు అనుగ్రహం వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా కూడా పెరుగుతాయి. అలాగే వీరు ఆకస్మిక లాభం కూడా పొందుకుంటారు. అనుకున్న పనులు కూడా సులభంగా చేసే సామర్థ్యాలను అయితే పొందుకుంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వ్యక్తులకి మరి ఏ వ్యక్తి వారితో ఎలా అమ్మంటారు అంటే కనుక మీరు లైఫ్లో ఏదైనా ఒకటి గొప్పగా సాధించాలి, ఒక గొప్ప అవకాశం అనేది రావాలి, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నటువంటి ఒక కుంభరాశి వారి యొక్క ఆలోచన అనేది ఇంతకుముందు కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీ యొక్క భాగస్వామి కానీ అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెడితే అంటే మీ యొక్క హస్బెండ్ కానీ లేదా మీ యొక్క భాగస్వామి సపోర్ట్ చేయకపోవడం కానీ వద్దని చెప్పడం కానీ జాబ్ చేస్తా అన్నా కానీ లేకపోతే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చేస్తా అని అన్నా అంటే వారు వద్దని చెప్పడం అనేది మీకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఈ సమయంలో మీకు ఆ బాధ అనేది ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఇలా వద్దు అన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని మళ్ళీ అదే చెయ్యు అని చెప్పి అంటారు. అలా వారి నుండి ఆ మాట వినగానే ఇక ఖచ్చితంగా కూడా చాలా సంతోషపడతారు, ఎగిరి గంతేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏమి అయినా సరే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడాను పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడమే కాకుండా వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్య, వ్యవసాయం, హోటల్, క్యాటరింగ్ వంటి వారికి ఉత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలికి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి 10 మందిలో ఒక గుర్తింపు అయితే లభిస్తుంది. ఇది వరకు మీకు దక్కలేనిది ఇకపై దక్కబోతుంది. ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా కూడా మీ కోరిక మేరకు అనుకూలంగానే ఉంటుంది. మీకు అనుకూల ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతికూలమైనటువంటి శక్తులు ఈ సమయంలో మీ నుండి వీడి అనుకూలమైనటువంటి శక్తుల వలన మీ యొక్క జాతకం మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నా, విభేదాలు అయినా, ఆటంకాలన్నీ ఈ సమయంలో తొలగిపోయి అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇక ఆ వ్యక్తి మీకు అట్లా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలియగానే మీరు చాలా సంతోషిస్తారు. మీ కలలుగానే మిగిలిపోకుండా ఒక కొలికి వస్తాయని కూడా సంతోషిస్తారు. మీ కలలకి ఒక ప్రతిరూపం అనేది వస్తుంది. అలా మీరు అనుకున్నదాన్ని సాధించాలని గట్టి తపన కూడా చేస్తూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు, తగినటువంటి కృషి కూడా చేస్తుంటారు. కృషికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలత ఫలితాలు అయితే ఈరోజు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా. జూలై 7వ తారీఖు సోమవారం రోజున సాయంత్రం 4 మీకు ఇలా అయితే ఒక వ్యక్తి మీ యొక్క భాగస్వామి కానీ మీకు ఒక సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి వద్దన్న వారే మళ్ళీ మీకు ఎంకరేజ్ చేస్తున్నారని తెలియగానే చాలా సంతోషపడతారు. కాబట్టి
కుంభరాశి వారు రిలాక్సేషన్స్ కోసం సంగీతాన్ని వినండి. అలాగే ఒక నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుంది. ఇక ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదా, మన హిందువులందరూ కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున గోవుకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలోని రేపటి రోజున మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మీకు మీ చేతిలో ఏది ఉంటే అది పెట్టండి, సరిపోతుంది. ఇక ఈ విధానంగా అయితే రేపటి రోజున చేసి చూడండి. ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా మీ బంధాన్ని తిరిగి రేపటి రోజున ప్రత్యేకంగా కూడా రేపటి రోజున విశేషించి మీరు పొందబోయేటువంటి కానుక ఏంటంటే కోల్పోయినటువంటి బంధాన్ని, దూరమైనటువంటి బంధాన్ని, జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే బంధాన్ని సోదరి